I finally visited India after 2 years. Hi, this is Vidya and this is my book which I couldn't complete. ఫ్లైట్ ఎక్కి ఎక్కడంతోనే అక్క వచ్చి నా చేతిలో ఈ బుక్ పెట్టి హాయ్ మ్యామ్ వాట్ యూ వాంట్ మీ టు గెట్ ఫర్ యూ అని అన్నది. నేను ఏదో ఒకటి దేవి అక్క అంటే ఇది తెచ్చి నా మొహంలో కొట్టింది. నేను ఇది తిని పడుకుని లేచేసరికి ఫస్ట్ వ్యూ వచ్చింది, తర్వాత మా ఇల్లు వచ్చింది. అందరు నాకు అదృష్టం గట్టిగా ఉందంటే అసలు నమ్మబుద్ధి కాదు. బట్ నేను పోయే టైంకి కరెక్ట్గా పెళ్ళిళ్ళు, పబ్బాలు, పేరెంటాలు, పండగలు కలిసి వచ్చేసరికి ఎక్కడో నాకు కూడా రాసి పెట్టుందని అనుకున్నా. సో ఐ గోట్ టు గెట్ రెడీ క్యూట్ అండ్ ఈట్ అ లాట్ ఆఫ్ స్పైసీ మసాలా ఫుడ్. వీటన్నిటిలో ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు మెన్షన్ నాటుకోడి పులుసు అండ్ హోమ్ మేడ్ బిర్యానీ. లెట్స్ నాట్ ఫర్గెట్ అబౌట్ ద సీజనల్ సీతాఫల్ విచ్ ఇస్ మై ఫేవరెట్. ఇంత తిన్నాక పింపుల్ బ్రో ఊకుంటాడా హలో హై బాయ్ బాయ్ అని చెప్పేసి జ్వరం నుండి వెళ్ళిపోయాడు. నేను జ్వరంకి బాయ్ బాయ్ చెప్పేసినాక ఐ మెట్ మై టూరిస్ట్ ఫ్రెండ్స్. ఐ డెఫినెట్లీ రిగ్రెట్ ద టైమ్ ఐ స్పెండ్ విత్ దెమ్ బట్ నాట్ ద ఫుడ్ ఐ హ్యాడ్ విత్ దెమ్. మనం ఇండియాకి వెళ్ళి ఎంత తిన్నా కూడా పక్కా ఏదో ఒకటి తినడం మిస్ అవుతాం. దిస్ టైమ్ ఐ షోర్లీ మిస్డ్ పానీపూరి అండ్ మండి. కొంచెం ఈ తిండి కూడా పక్కన పెడితే నేను వెళ్ళింది దసరా టైం కాబట్టి చాలా దేవుల దర్శనాలు చేసుకున్నా అండ్ ఐ ఫెల్ట్ రియలీ పీస్ఫుల్. ఎట్లాగో మనం ఇట్లా రోడ్ మీద డాన్స్ చేసే కింది నుంచి మీద చూస్తారు కాబట్టి కారణంలో కూర్చొని ఎంజాయ్ చేసి అగైన్ కమ్స్ తిండిగోల. బట్ దిస్ టైమ్ దిస్ ఇస్ ప్రసాదం ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇయర్. వీ హ్యావ్ దిస్ ట్రెడిషన్ ఇన్ ఆ హోమ్. బతుకమ్మ రోజు మార్నింగ్ అమ్మవారికి పూజ చేసుకోవడం, మార్నింగ్ నుంచి మా మమ్మీ ఆకులు తిండి పూలు తిండి అని ఎంటబడడం, మేము వినకపోవడం, మమ్మీ ఏదో రకంగా పూలు సంపాదించి బతుకమ్మ పేర్చడం జరుగుతుంది. ఎందుకో కానీ చిన్నప్పటి నుంచి అట్లా బతుకమ్మ దగ్గర డాన్స్ చేయాలంటే మస్తు సిగ్గైతుండే. కానీ మా బుద్ధులేవి మా బుడ్డదానికి రాలేదు. అగో అక్కడ హీరోయిన్ లాగా హైలైట్ అయ్యి డాన్స్ చేసింది అదే మా బుడ్డది. అక్కడంతా డాన్స్ చేసి ఇంటికి వచ్చి పోజులు ఇచ్చి కాళ్ళు నొస్తున్నాయి అని చెప్పి బజ్జుకుంది. ఈ రీల్లో ముచ్చటింతే బాకీ బాతే బాద్ మే ఒక